మలానా విలేజ్ కి ఒక యూనిక్ హిస్టరీ ఉంది. అక్కడ ఉండే ప్రజలు తమను తాము ద గ్రేట్ అలెగ్జాండర్ యోధుల వంశస్థులని నమ్ముతారు. వీళ్ళు కనాసి అనే ఒక ప్రత్యేక భాషని మాట్లాడతారు. ఈ భాష ప్రపంచంలో ఇంకెక్కడా వినిపించదు. వీళ్ళు ఇండియాలోనే ఫాలో అవ్వరు. వీళ్ళకి ప్రత్యేకంగా పార్లమెంట్ సిస్టమే ఉంది. ఈ సిస్టమ్ లో జలమురాసి అనే దేవుడు చెప్పిన మాటకి ఇక తిరిగే ఉండదు. ఇక్కడ మెయిన్ రూల్ ఏంటంటే అవుట్ సైడర్స్ మనలాంటి టూరిస్టులు అక్కడికి వెళ్తే వాళ్ళ గోడల్ని కానీ వాళ్ళ టెంపుల్స్ కానీ ఈవెన్ వాళ్ళని టచ్ చేయకూడదు కూడా. మీరు పొరపాటున అక్కడున్న ఏదో ఒక వస్తువుని టచ్ చేస్తే 2500 నుండి 3500 వరకు ఫైన్ కట్టాలి. ఆ డబ్బులతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి ఒక గొర్రెని బలిస్తారు. మీకు ఏదైనా వస్తువు కావాలనుకుంటే షాప్ కీపర్ కి డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వకూడదు. మీరు ఆ ఫ్లోర్ మీద డబ్బులు పెడితే ఆ షాప్ కీపర్ మీరు కావాల్సిన వస్తువుని అదే ఫ్లోర్ మీద పెట్టి ఇస్తాడు. వీళ్ళు బయట ప్రపంచంతో కలవరు. మోడర్న్ టెక్నాలజీ అండ్ రోడ్స్ వచ్చినా కూడా వాళ్ళ స్వచ్ఛతని కాపాడుకోవడానికి ఈ ఐసోలేషన్ ని కోరుకుంటారు. విలేజ్ లో ఎవరైనా తప్పు చేస్తే జల్మురిషి కోర్టులో జడ్జిమెంట్ జరుగుతుంది. ఇండియా లాస్ కంటే వీళ్ళ లాస్ కే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఇండివిజువల్ ఫ్రీడమ్ కంటే వీళ్ళ కమ్యూనిటీ స్వచ్ఛతకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. బయట ప్రపంచం వాళ్ళ కల్చర్ ని పొల్యూట్ చేస్తదని నమ్మి ఒక ఇన్విజిబుల్ వాల్ ని కట్టుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ ట్రెడిషన్ ని బ్రేక్ చేసే ఫ్రీడమ్ వాళ్ళ దగ్గర లేదు. అందువల్లే 2000 ఇయర్స్ నుండి వాళ్ళ యూనిక్నెస్ ఇంకా బ్రతికే ఉంది. ఈ వీడియో మీకు నిజంగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.